హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే. నా పేరు శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది నేను నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మంచిగా నాకు వ్యూస్ వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మీకు నేను చెప్పినట్టుగా నేను బిఫోర్ లైఫ్ స్టైల్లో ఏమైతే హ్యాబిట్స్ని చేంజ్ చేసుకున్నానో, నా లైఫ్ స్టైల్ని ఏ విధంగా చేంజ్ చేసుకున్నానో 6 పిల్లర్స్ ద్వారా మీకు నేను చెప్తానని చెప్పాను. ఖచ్చితంగా మీరందరూ కూడా, ఇది నా పర్సనల్ రిజల్ట్ మాత్రమే. బిఫోర్ నా లైఫ్ స్టైల్ ఓవర్ వెయిట్, అన్హెల్దీ ప్రాబ్లమ్స్, చాలా అన్హెల్దీగా ఉండేదాన్ని. బెస్ట్గా నా లైఫ్ స్టైల్ ఎప్పుడైతే నేను చేంజ్ చేసుకోగలిగానో ఆటోమేటిక్గా నేను చాలా హెల్దీగా మారడానికి, 28 కేజెస్ హెల్దీగా ఫ్యాట్ లాస్ అవ్వడానికి, నా స్కిన్ హెల్దీగా మార్చుకోవడానికి ఈ 6 పిల్లర్స్ నాకు చాలా బాగా యూజ్ అయినాయి. కాబట్టి మీరు కూడా ఇవి యూజ్ చేసి నేర్చుకుని విని మీరు కూడా చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను చెప్పే 6 పిల్లర్స్ ఏంటి అంటే, ఫస్ట్ పిల్లర్ వచ్చేసి ఎక్సర్సైజ్. ఎవ్రీడే మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇంట్లో పని చేసుకుంటున్నాం కదా, వంట చేసుకుంటున్నాం కదా, లేకపోతే ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం కదా, మాకు డైలీ వర్కౌట్ ఉంటుంది, ప్రాబ్లం ఏమి కాదు అని అనుకుంటారు. కానీ నిజానికి చెప్పాలి అంటే ఇది కామన్గా ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేసుకునే పని మాత్రమే. కానీ మనకంటూ మన ఆరోగ్యానికి, మన శరీరానికి, ఖచ్చితంగా మన మైండ్కి ఫిజికల్ యాక్టివిటీ అనేది, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంతోసేపు అక్కర్లేదు, జస్ట్ ఒక 20 మినిట్స్ డైలీ మనం ఈ ఎక్సర్సైజ్ని చేసుకోగలిగితే కనుక మనకి ఫస్ట్ మనం హెల్తీగా మారాలి అంటే మనకి స్ట్రెస్ ఫ్రీ కావాలి. ఎప్పుడైతే వర్కౌట్ యాడ్ చేసుకుంటామో 20 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీని ఎవ్రీడే చేయడం ద్వారా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు మన బ్రెయిన్ యాక్టివ్నెస్ పెరుగుతుంది, థింకింగ్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి, ఎనర్జెటిక్గా అనిపిస్తాము, చాలా యంగ్గా మారడానికి అవకాశం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలామంది సెలబ్రిటీస్ డైలీ వర్కౌట్ని, జిమ్కి వెళ్ళడం కానీ వర్కౌట్ కానీ చేస్తూ ఉంటారు కదా. ఎందుకు అంటే వాళ్ళకి ఏదైతే వాళ్ళ స్కిన్ అంతా హెల్తీగా ఉండడానికి కానీ, వాళ్ళు ఎప్పుడు యంగ్గా కనిపించడానికి కానీ కారణం ఏంటి అంటే మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ. డైలీ ఒక 20 మినిట్స్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే యాడ్ చేసుకుంటూ ఉంటామో, మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 3-4 డేస్ ఈ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసి మీకు బిఫోర్ ఎక్సర్సైజ్కి ఆఫ్టర్ ఎక్సర్సైజ్కి మీ డిఫరెంట్ ఏంటో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ పిల్లర్గా వర్కౌట్ని యాడ్ చేసుకున్నాను. ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 ఒక 1 అవర్ వర్కౌట్ చేయడం యాడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నా స్కిన్ హెల్దీగా మారింది, కలర్ ఇంప్రూవ్ అయింది, బ్రెయిన్ యాక్టివ్నెస్ పెరిగింది, చాలా ఎనర్జెటిక్గా మారగలిగాను. నెక్స్ట్ సెకండ్ వన్ వాటర్. ఇది చాలామంది దాహం అనిపిస్తేనో, లేకపోతే ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు, లేకపోతే సంథింగ్ ఎందుకు ఇష్టపడరు. చాలామంది వాటర్ అవసరమా, తాగుతాంలే అని చాలా నెగ్లిజెన్సీగా ఉంటారు. కానీ నిజానికి చెప్పాలి అంటే మన వెయిట్ని బట్టి మనం వాటర్ తీసుకోవడం చాలా అవసరం. ఎవ్రీ 20 kgకి 1 లీటర్ వాటర్ తీసుకోమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మన బాడీ వాటర్లో 70% వాటర్లోనే ఉంటుంది. మన ఆర్గన్స్ అన్ని వర్కింగ్ కూడా 70% వాటర్లోనే జరుగుతాయి. ఎప్పుడైతే మన వెయిట్కి తగ్గట్టుగా వాటర్ మన బాడీకి సఫిషియెంట్గా ఇచ్చి తీరుతామో, ఈ వాటర్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే వెయిట్ లాస్ అవ్వచ్చు, డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా సఫిషియెంట్గా వాటర్ ఇవ్వడం వల్ల దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. మన బ్రెయిన్ అనేది చాలా వరకు వాటర్లోనే ఉంటుంది. కాబట్టి సరైన వాటర్ని అందించినప్పుడు చాలా హెడేక్ అనేది చాలామందికి వస్తూ ఉంటుంది కదా. మన బ్రెయిన్కి అందాల్సిన వాటర్ అందనప్పుడు హెడేక్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సరైన సఫిషియెంట్గా వాటర్ ఇచ్చినప్పుడు మనం ఈ హెడేక్ అనే ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు. దాంతోపాటు ఈ వాటర్లోని మ్యాక్రో లెవెల్స్లో మీకు విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటూ ఉంటాయి ఈ వాటర్లోని. ఈ మినరల్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్ హెల్దీగా మారడానికి, స్కిన్ గ్లోనెస్ రావడానికి, యాంటీ ఏజింగ్గా అంటే ఏజ్ కంటే తక్కువ ఏజ్గా యంగ్ లుక్ రావడానికి మనకి వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మన ఎనర్జెటిక్గా మారడానికి కూడా మన బాడీలోని వాటర్ చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరు వాటర్ మీ వెయిట్ని బట్టి డిసైడ్ చేసుకొని, ఈరోజు ఎంతైతే వెయిట్ ఉన్నారో చెక్ చేసుకొని 20 kgకి 1 లీటర్ వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది వాటర్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ నుంచి డోర్ తీసుకొని వాటర్ని గడగడ ఎత్తి పెట్టుకుని తాగేస్తూ ఉంటారు. కానీ నిజానికి చెప్పాలి అంటే వాటర్ అనేది స్టాండింగ్ మోడ్లో తీసుకోవడం చాలా తప్పు. ఎప్పుడైతే అలా స్టాండింగ్ మోడ్లో ఎత్తి పెట్టుకుని వాటర్ని గడగడ తాగేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి లోపల డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి, లివర్ కంప్లైంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాటర్ని నిలబడి తీసుకోకూడదు.
పాసిబుల్ అయినంత వరకు వాటర్ని కూర్చుని తాగడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎప్పుడు వాటర్ ఎత్తి పెట్టుకొని కాకుండా మ్యాక్సిమం ఇలా తాగడానికి ట్రై చేయండి. నిజంగా చాలా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మీ వెయిట్ని బట్టి 20 kgsకి 1 లీటర్ వాటర్ చొప్పున యాడ్ చేసుకుని చూడండి. బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీరు వాటర్ తీసుకోండి పర్ డే. ఈ వాటర్ ఎప్పుడైతే యాడ్ చేసుకుంటారో ఒక 1 వీక్లో మీ చేంజ్ని, మీ స్కిన్ హెల్దీగా మారడాన్ని, మీ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా మారడాన్ని మీరు గమనించుకోవచ్చు. మిగిలిన 3 పిల్లర్స్ కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. కాకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను తప్పకుండా. ఫస్ట్ ఈ 2 చేంజ్ చేసుకోండి. మిగిలిన 4 పిల్లర్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్. బాయ్ బాయ్.